ఇవాళ అసలు ఏ వీడియో చేయకూడదు అని నేను కొంచెం పడుకుని పోయాను, తలనొప్పిగా ఉందని. సడన్గా లేచేసరికి ఒక ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఇది ఎస్పెషల్లీ కన్సర్న్ ఎందుకంటే ఎక్కడైనా ప్రమాదమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 67 మంది మొత్తం చనిపోయారు. వాళ్ళందరికీ సంతాపం, తీవ్ర సంతాపం. కాకపోతే ఇంకా షాక్ ఎందుకంటే నేను చాలా ఎక్కువగా వెళ్ళే ఎయిర్పోర్టు రీగన్ నేషనల్ ఎయిర్పోర్టు, డల్లస్ ఎయిర్పోర్టు రెండు వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. వాషింగ్టన్ డీసీలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి డల్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత రీగన్ నేషనల్ ఎయిర్పోర్టు. నేను 7-8 ఏళ్ళు పనిచేసిన లొకేషన్ నుంచి నా కిటికీలోంచి రోజు కనబడేది. అంటే నాకు ఏదైనా బ్రేక్ వస్తే వర్క్లోని కిటికీ ఓపెన్ చేస్తే రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ కనబడేది. ఆ టేక్ ఆఫ్స్ అన్నీను. ఆ రీగన్ నేషనల్ ఎయిర్పోర్టు ఇది చాలా సెక్యూర్ ఎయిర్పోర్టు, మొత్తం అమెరికాలోనే సెక్యూర్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్కి 1 కిలోమీటర్ రేడియస్లోని వైట్ హౌస్, అమెరికా పార్లమెంట్ అంటే యుఎస్ కాంగ్రెస్, తర్వాత ఎన్నో మెమోరియల్స్, ఎన్నో మ్యూజియంస్, చాలా 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 ఇంపార్టెంట్ స్పెసిమెన్స్ ఉన్న స్మిత్సోనియన్స్ అన్నీ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి. పెంటగన్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పెంటగన్. ఇవన్నీ పక్కనే ఉన్న దగ్గర సెక్యూర్ ఎయిర్పోర్టు. చాలా లో ఆల్టిట్యూడ్లో ఇక్కడ ప్లేన్స్ తిరుగుతాయి. ఇక్కడ 2, ఒక CRJ-700 విమానం అమెరికన్ ఎయిర్లైన్స్ది, తర్వాత UH-60 మోడల్ బ్లాక్ హాక్ హెలికాప్టర్. మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గురించి దేశాలు తప్పించిపోతాయి ఒక హెలికాప్టర్ ఉన్న చాలని, అంత అడ్వాన్స్డ్ మిలిటరీ హెలికాప్టర్. మీకు బిన్ లాడన్ని పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ చంపేసారు గుర్తుంది కదా, అది కూడా బ్లాక్ హాకే. అందులోని EH-60 మోడల్, ఇది UH-60 మోడల్. 2 ఢీకొని ఘోరంగా పొటమాక్ నది 7 అడుగులు లో ప్రవహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఐస్ అయిపోతుంది, ఇప్పుడు చలికాలం కాబట్టి. 2 గుద్దుకొని అందులో క్రాష్ అయిపోయాయన్నమాట. ఈ వీడియో డీటెయిల్స్ చూసాను. ఈ వీడియో గురించి ఏం జరుగుండొచ్చు మీకు కొంచెం డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లెట్స్ గో. సో కొంచెం డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఈ ప్లేన్ అమెరికన్ ఎయిర్లైన్స్, కానీ అమెరికన్ ఎయిర్లైన్స్ సబ్సిడియరీ PSA ఎయిర్లైన్స్ అని. సో అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లాగ్షిప్లో, అమెరికన్ ఎయిర్లైన్స్ అంబ్రెలాలోనే ఈ PSA ఎయిర్లైన్స్ అని CRJ-700 ఎయిర్క్రాఫ్ట్. సో ఎయిర్క్రాఫ్ట్లు మీకు తెలుసు కదా, బోయింగ్లు ఉంటాయి, ఎయిర్ బస్లు ఉంటాయి, పెద్ద విమానాలు, చిన్న విమానాలు, 777, 737 అలాగా. ఇందులోని అన్నిటికన్నా చిన్న ఎయిర్ప్లేన్ ఇది CRJ-700. ఇందులోని 60 మంది ప్యాసింజర్లు, తర్వాత 4 క్రూ అంటే పైలట్లు ప్లస్ ప్లేన్లో వర్క్ చేసేవాళ్ళు, మొత్తం 64 మంది. ఇది కాన్సాస్ రాష్ట్రంలో విచిత అనే ఊరు నుంచి బయలుదేరింది. ఇందులోని చాలామంది ఫిగర్ స్కేటింగ్, అంటే స్కేటింగ్లోని ఒక రకాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఐస్ పడుతుంది కాబట్టి ఫిగర్ స్కేటింగ్ అంటే స్కేటింగ్ చేస్తూ రకరకాల డ్యాన్స్ ఫామ్లు చేసే ఒక విధానం. ఒక టీం అంతా ఉంది. వీళ్ళు విచిత నుంచి వాషింగ్టన్ DC వస్తున్నారు. మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు 2 ఎయిర్పోర్ట్లోని రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అన్ని 1 కిలోమీటర్ రేడియస్లోనే మొత్తం అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్, అమెరికాని శాసించే అన్ని జ్యుడిషియరీ, US సుప్రీం కోర్ట్ అక్కడే ఉంది. 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్ US కాంగ్రెస్ అక్కడే ఉంది, ఎగ్జిక్యూటివ్ వైట్ హౌస్ అక్కడే ఉంది, తర్వాత జ్యుడిషియరీ US సుప్రీం కోర్ట్ అక్కడే ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ పెంటగన్ కూడా 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ఎన్నో మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్కి నేను చాలా రెగ్యులర్గా వెళ్తుంటాను కాబట్టి చాలా వీడియోల్లోని ఈ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చేయడం, అక్కడి నుంచి పెంటగన్ వ్యూ కానీ కాంగ్రెస్ వ్యూ కానీ ఇవన్నీ నేను చూపించాను. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడైనా చూస్తే తప్పకుండా చూడొచ్చు. సో ఇది అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం. ఇంచుమించుగా రాత్రి 9 గంటలకి ఏం జరిగిందంటే ఒక UH-60 మిలిటరీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ అని, ఇందులో 3 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ బ్లాక్ హాక్ క్రూ మెంబర్స్, ఈ బ్లాక్ హాక్ UH-60 హెలికాప్టర్ మిలిటరీ హెలికాప్టర్, ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. 4 బ్లేడ్లు ఉంటాయి, 2 ఇంజన్లు ఉంటాయి. నీకు ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఇదే ఎయిర్క్రాఫ్ట్ని తీసుకొని పాకిస్తాన్లోకి చొరబడి మొత్తానికి అక్కడ ల్యాండ్ అయ్యి బిన్ లాడెన్ కూడా చంపేసిన టెక్నాలజీ ఉన్న హెలికాప్టర్. మరి ఇంత తప్పిదం ఎలా జరిగిందో, ఏం జరిగిందో ఇంకా డీటెయిల్స్ అయితే రావాలి. సో మొత్తం 67 మంది, 2 ఈ CRJ విమానం ప్లస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ UH-60 గుద్దుకోవడం వల్ల ఒక పెద్ద ఫైర్ బాల్ లాగా, ఒక అగ్ని జ్వాలలాగా వచ్చి 2 పడిపోయాయి. వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఆ విమానం 2 ముక్కలైపోయింది. ఎందుకంటే మొమెంటం అంటారు కదా, మొమెంటం అంటే మాస్ ప్లస్ వెలాసిటీ MV. సో ఏదైనా సరే ఒక చిన్న ఆబ్జెక్ట్ అయినా కూడా
అంత స్పీడ్లో వెళ్ళినప్పుడు గుద్దుకుంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ల్యాండ్ అవుతున్నప్పుడు ఇంచుమించుగా 500 మైళ్ళు పైన క్రూజింగ్ ఆల్టిట్యూడ్లో గంటకు ఉంటుంది. ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా ఎంతో స్పీడ్ మెయింటైన్ చేయాలి. అంత స్పీడ్లోని రెండు గుద్దుకోవడం వల్ల ఆ విమానం అయితే కరెక్ట్గా 2 ముక్కలైపోయి పడిపోయింది. అప్పుడు కింద పొటామక్ నది ఉంది, వాషింగ్టన్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే. ఆ నది 7 అడుగుల లోతుంది ప్రస్తుతానికి. తర్వాత ఇప్పుడు వాషింగ్టన్ డీసీ ఏరియాలో అంతా బాగా చలి ఉంది కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ కొంత నీళ్ళలాగా కొంత ఫ్రోజన్ ఐస్ లాగా అంటే ఐస్ గడ్డ కట్టినట్టు ఉంది, అందులోకి పడిపోయాయి రెండును. సో ఆల్రెడీ ఒక 19 డెడ్ బాడీస్ని అయితే బయటకు లాగలిగారు. మొత్తం సెక్యూరిటీ ఆపరేటర్స్, తర్వాత రెస్క్యూ మెన్ అంతా. కాకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే 67 మంది కూడా చనిపోయి ఉంటారు అని. ఎందుకంటే అంత ఢీ కొట్టుకొని ఆ ఫైర్ బాల్ నుంచి నదిలో పడిపోయి అది 7 అడుగులు లోతుంది కాబట్టి రెస్క్యూవర్స్ ఎవరైనా ఉంటారా అని అనడానికి కొంచెం నాట్ షూర్ ఎట్. కాకపోతే మీకు లెక్క చెప్పాం కదా, 60 మంది ప్రయాణికులు, 4 మంది సిబ్బంది, క్రూ సిబ్బంది, తర్వాత బ్లాక్ హాక్ హెలికాప్టర్లోని 3. సో నేను చదువుతున్న కథనం బట్టి ఏంటంటే ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్లాక్ హాక్ హెలికాప్టర్కి ఏదో ప్లేన్ వస్తుంది చూసుకోండి అని. వాళ్ళేమో ప్లేన్ కనిపిస్తుంది దూరంగా ఉందని. వాళ్ళిద్దరూ మాట్లాడుతుంది రెండు ప్లేన్ల గురించి. అమెరికా ఎయిర్పోర్ట్స్ అన్నీ చాలా బిజీ కాబట్టి రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ డల్లస్లో ఎక్కడైనా సరే ప్రతి 3 నిమిషాలకి ప్రతి 7 నిమిషాలకి ఏదో ప్లేన్. సో ఆ హొరైజన్లోని 2 ప్లేన్లు కనిపిస్తే ఇద్దరు మాట్లాడుకుంటుంది వేరే ప్లేన్ అని. సో ప్రైమరీగా ఇక్కడ చూస్తే అది హ్యూమన్ తప్పిదం, అంటే మనిషి తప్పదం లాగుంది. కాబట్టి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న దేశంలో, అది కూడా 2025లో అలాంటిది ఒక మిలిటరీ అడ్వాన్స్డ్ హెలికాప్టర్తోని ఈ ప్లేన్ గుద్దుకోవడం అయితే చాలా గౌరవం అనే అనిపిస్తుంది. ఇంకా డీటెయిల్స్ గురించి మాట్లాడాలంటే అమెరికన్ విమానం 5342 ఎంత దురదృష్టం అంటే ఆల్మోస్ట్ కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది ఈ కాన్సస్ రాష్ట్రం అమెరికాకి. అక్కడి నుంచి వచ్చేసి ఇంకా ల్యాండ్ అవుతుంది, ఇంకా 2-3 నిమిషాల్లోనే ల్యాండ్ అయిపోతుంది అన్న టైంకి మొత్తం అంతా రెడీ అయిపోయి అందరూ ఇంకా వచ్చేసింది ఊరు అని అనుకొని వచ్చేసరికి ఈ మిలిటరీ హెలికాప్టర్ని అయితే గుద్దుకొని 2 క్రాష్ అయిపోయాయి. ఇంకా నేను ఇప్పుడు కూడా అప్డేట్స్ చూస్తుంటే మొత్తం 67 మంది మనుషుల్ని నది నుంచి తీసినట్టయితే నాకు ఎక్కడ రిపోర్ట్ కనబడలేదు. కేవలం 19 అని మాత్రం చూపిస్తుంది అన్నమాట. సో ఇమ్మీడియట్గా రెస్పాన్స్ బాగుంటుంది కాబట్టి అందరూ ఫ్రీజింగ్ అంటే సగం గడ్డ కట్టిన పొటమాక్ రివర్లో అయితే చాలా వెతుకుతున్నారు. కాకపోతే అందరూ 67 మంది చనిపోయినట్టు అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే కొన్ని డజన్లు అంటే ఒక 20 మందో 50 మందో చనిపోయి ఉండొచ్చు అని ఎస్టిమేట్ ఇస్తున్నారు. ఎలా అంటే ఒకసారి డెడ్ బాడీ దొరికి కన్ఫర్మ్ చేసిన దాకా అంతమంది చనిపోయారని డిక్లేర్ చేయరు కాబట్టి వాళ్ళు ఇంకా రమ్మేజింగ్ అంటే మొత్తం లుకింగ్ త్రూ ఈ పార్ట్స్ అన్ని. తర్వాత ఈ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూడా వాషింగ్టన్ డీసీ ఏరియా నుంచి వస్తుంది. ఇది కాన్సస్ నుంచి వచ్చినప్పుడు రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్కి సదర్న్ సైడ్ ఇంకా అప్రోచ్కి జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ ఉంటుందనగా నేను చూసిన రిపోర్ట్స్ అంటే కరెక్ట్గా 8:48కి రాత్రి 2 గుద్దుకొని ఈ ప్రమాదం అయితే జరిగింది. డైరెక్ట్గా అయితే రిపోర్ట్ ఏం చేశారంటే ఇది ఒక ఈజీగా అంటే ఏదో వెదర్ బాగా లేకపోవడం వలన, లేకపోతే విజన్ లేకపోవడం వలన, లేకపోతే బర్డ్ ఫెటాలిటీస్ ఉంటాయి, చిన్న పక్షులు విమానం గుద్దుకొని లేకపోతే ఇంజన్లో ఉండిపోయి దానివల్ల కూడా చాలా క్రాషెస్ అవుతాయి. అలా కాకుండా ఈ పైలట్ ఇటువైపు నుంచి వస్తున్నాడు, అటువైపు నుంచి హెలికాప్టర్ అయితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, మాన్యూవర్ చేయొచ్చు, లెఫ్ట్కి రైట్కి వెళ్ళొచ్చు. మరి ఎందుకు ఇది జరిగిపోయిందో, ఏం జరిగిందో ఇంకా డీటెయిల్స్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. కాకపోతే మీకు చెప్పినట్టు ఒక ఫిగర్ స్కేటింగ్ టీమే కాకుండా రష్యాకి చెందిన 2 చాలా ఫేమస్ ఫిగర్ స్కేటర్స్ కూడా ఈ ప్లేన్లో ఉన్నారంట. సో అందరి మృతికి సంతాపం తెలియజేయడం తప్ప మనం ఇంకేమి చేయలేం. సో ఇది ఎలా జరిగింది నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఇంత సెక్యూర్ ఎయిర్పోర్ట్లో, ఇంత అడ్వాన్స్ కంట్రీలో, ఇంత బాగా టెక్నాలజీ ఉన్న దానిలో యాక్సిడెంట్ అంటే అదే కదా, యాక్సిడెంట్ అంటే పొరపాటు. ఈ పొరపాటు ఎలా జరిగింది అనడానికి ఇంకా డీటెయిల్స్ అయితే చూడాల్సి ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఇంకేమైనా వీడియోకి ఇవి డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే 64 + 3 67 మంది చనిపోయి ఉండొచ్చు అనే అభిప్రాయంతో తీవ్ర సంతాపం తెలియజేయడం తప్ప మనం ఇంకేమి చేయలేం. సో ఇదైతే చాలా షాకింగ్ డే, సాడ్ డే ఫర్ ది USA ఎస్పెషల్లీ. అది ఎస్.